అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటాం. సరే, వాళ్ళకున్న సామాజిక సమీకరణల దృష్ట్యా తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన తర్వాత నా గ్రీవియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం సమయం అడిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా సమయం అడిగి సమయం ఇచ్చి సమయం తర్వాతనే పార్టీకి వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు. కాకపోతే ఈ గడిచిన 50 నుంచి 60 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైనా అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడాలి. నా జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాకు పేగబంధం ఉన్నది. నేను ఈ భూమిలో పుట్టినా కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం ప్రజలతో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడేది అంత పెద్ద వేదిక మీద, ప్రతి వేదిక మీద, పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినాను. నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీరు జిల్లాను దత్తత తీసుకోవాలని, వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతోటి సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సాయం చేసి తీసుకుపోతేనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ 5 సంవత్సరాలు మాకు సహకారం సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అన్ని వేదికల్లో చెప్పడం. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ వేదికలు కూడా, పెద్ద వేదికల్లో కానీ, అసెంబ్లీలు కానివ్వండి, ఎక్కడన్నా కానీ ఏ వేదికలలో కూడా నేను నా గురించో ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఎన్నడూ కూడా నా గురించి మాట్లాడింది ఇక్కడున్న జిల్లాకు తన అనుబంధం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటే ఇంకెప్పుడు ఏది మాట్లాడుతుంది. ఇక మిగిలిన విషయానికి వస్తే ఇక్కడికున్న ప్రజలతోటి నాది విడదీయరాని బంధం. ఆ బంధాన్ని ఎవరేం చేసిన విడదీయలేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, కేసులు పెట్టినా, జైల్లో పంపినా, వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నా మీద గౌరవంతో, నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా 100% సహకరించింది. ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లా ఆ తోటి మొదలవుతుంది, ఇంకా తెలుసుకున్నాడు ఏ తోటి మొదలవుతుంది, 2 మొదటి అక్షరాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవుతారు. అందుకనే చెప్పుకున్నాం, మొదటి నుంచి చెప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇక వాళ్ళ దేవుళ్ళన్నా తక్కువ, ఇంకేదైనా తక్కువని వాళ్ళు చేసిన త్యాగం. ఎన్ని రకాల టీఆర్ఎస్ రాక్షస పాలనలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జెండా పట్టుకుంది. పార్టీ కోసం ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో కష్టపడి పనిచేసింది. ఎప్పుడు మాట్లాడినా ఏ వేదికలు సీఎల్పీలో కానీ ఎక్కడ మాట్లాడిన కార్యకర్తల గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట, నేను రాజకీయాలకు వచ్చిన 25 సంవత్సరాల ఇంతవరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీలో, ఆ పార్టీలో, ఏ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా వేదికలలో కానివ్వండి, లేదా ప్రభుత్వ వేదికలు కానీ, పార్టీ వేదికల్లో కానీ వాళ్ళ గురించి మాట్లాడుకున్న, వాళ్ళ గురించి చేసుకున్నప్పుడు నేను ఇంకా నా గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతిసారి ప్రాంతం గురించి మాట్లాడినా, కార్యకర్తల గురించి మాట్లాడినా, నాయకుల గురించి మాట్లాడినా, కష్టపడ్డాను.
ఖచ్చితంగా ఈరోజు కూడా వాళ్ళకు అధిష్టాన వర్గం సరే వాళ్ళకు నౌకీలతోటి సోషల్ జస్టిస్ సొసైటీ అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధిష్టానంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది జిల్లాలో, ఇంకా అన్యాయం జరగదు చెప్పండి. దానికి వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం సమయం అడిగింది. ఆ సమయం తప్పకుండా వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, మ్యాక్సిమం ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ సమయం దాకా మా కార్యకర్తలు ఎవరు కూడా మిలిటరీ వాళ్ళకన్నా డిసిప్లిన్ చేశారు. నేను ఒక మాట నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఏ రకమైన కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది. మామూలు చాలామంది అంటే ఆ విషయానికి వస్తే ఈ రాష్ట్రం అందరికన్నా కూడా మా మంచిర్యాల నియోజకవర్గం కానీ లేకపోతే ఇబ్బందులు అవుతుంది. మా కార్యకర్తలే ధైర్యవంతులు, మా కార్యకర్తలే ఏదైనా చేసే శక్తి ఉంది. అయినా కూడా ఒక మాట చెప్పిన తర్వాత ఎవరు కూడా ఏ రకమైన శాసన చేయకుండా అందరూ ఒక మాటకు మన్నించి గౌరవించి ఏ రకమైన యాక్టివిటీ అని కార్యకర్తలకు చెప్పినారు. వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు కాదు. ఒక కుటుంబ పెద్దగా భావించి ఒక మాట చెప్పిన తర్వాత మాట కట్టుబడి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానం కోరుకోకుండా అందుకు వాళ్ళందరికీ నాకన్నా చిన్నవాళ్ళని వాళ్ళ చేతులకి నమస్కారం చెప్తున్న వాళ్ళకు ఏదైతే నిర్ణయం తీసుకుందో తప్పకుండా ఆ నిర్ణయం కట్టుబడిను. అట్లని ఎవరి దగ్గర నమోదు చేసి లేకపోతే పదవుల కోసం ఆశపడదు, నేను చేసే ప్రసక్తి